రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్, రాజంపేట జేఎస్పీ పార్లమెంట్ సమన్వయకర్త అతికారి కృష్ణ భారీ ర్యాలీ నిర్వహించారు. వేల మంది ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, జన సైనికులతో కలిసి జాయింట్ కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేశారు. అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయిచోటిని కొనసాగించడంతో రాజంపేట, కోడూరు నియోజకవర్గ ప్రజలకు భారం అవుతుందని, సౌకర్య ప్రాంతం కాదని అంటున్న ఎమ్మెల్యే అరవ శ్రీధర్తో మా సిటీ 24/7 ప్రతినిధి వినోద్ ఫేస్ టు ఫేస్. అన్నమయ్య జిల్లాగా 3 నియోజకవర్గాలు పెట్టేటువంటి రాయచోటి, రాజంపేట, కోడూరుకు సెంటర్గా ఉన్నటువంటి ఆ రాజంపేటను అన్నమయ్య జిల్లా చేయాలని అన్ని కోణాల్లో చూసుకున్నా కానీ రాజంపేట అనుకూలమైన జిల్లా హెడ్ క్వార్టర్గా ఉంటుందని, అన్నమయ్య జన్మించిన జన్మస్థలం ముఖ్యంగా రాజంపేట కాబట్టి రాజంపేటలోనే హెడ్ క్వార్టర్ పెట్టి 3 నియోజకవర్గాలకి సెంటర్గా అన్ని ప్రాంతాలను కలుపుకొని అన్ని ప్రాంత ప్రజలకు సానుకూలమైనటువంటి ప్రదేశంగా ఉంది కాబట్టి రాజంపేటను హెడ్ క్వార్టర్ చేయాలని చెప్పి ఈరోజు జిల్లా ఉన్నటువంటి జనసేన నాయకులు, జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఇప్పుడు మనతో ఉన్నారు. ఆయన అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, రాజంపేటని ఎందుకు ఒక జిల్లా హెడ్ క్వార్టర్గా ఉండాలనుకుంటుంటారు? రాయచోటి ఆల్రెడీ ప్రకటించారు కదా, ఎందుకు దీనికి రాజంపేట జిల్లా ఎందుకు ఉండకూడదో చెప్తే నేను రాజంపేట జిల్లా ఎందుకు ఉండాలో చెప్తాను. రాయచోటిలో ఏ సీక్వెన్స్ కింద జిల్లా తీసుకెళ్లారో మళ్ళీ మనకు తెలియదు. మనం రాజంపేట జిల్లా ఎందుకు ఉండాలంటే తిరుపతి ఎయిర్పోర్టు 1 అవర్ లేకపోతే 1 అవర్ 15 మినిట్స్, కడప ఎయిర్పోర్టు 45 మినిట్స్ to 50 మినిట్స్ అంతే. రైల్వే స్టేషన్ ఉంది, హనుమాచార్య పుట్టిన స్థలం తాళపాక అయినా కూడా రాజంపేట మండలంలో, రాజంపేట కాన్స్టిట్యున్సీ, రాజంపేట పార్లమెంట్లో అన్నమయ్య పుట్టాడు కాబట్టి విగ్రహం 108 ఫీట్ విగ్రహం ఇక్కడ ఉన్నప్పుడు అన్నమయ్య జిల్లా అని చెప్పి రాయచోటికి ఎట్ట చెప్తారు? ఇప్పుడు నా పేరు శ్రీధర్ అయినప్పుడు నేను వేరే పేరు పెట్టుకోలేను కదా. సో దానికి రాజంపేట జిల్లా కంపల్సరీగా చేస్తారు. రాజంపేట జిల్లా రాయచోటి కన్నా రాజంపేట అన్నమయ్య పేరు పెడితేనే దానికి కరెక్ట్ సరిపోతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తాను. ఈ మధ్యన కోడూరు ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో రూపానంద రెడ్డి గారు కానీ మీరు కానీ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు కలిసి వినతిపత్రం అందజేయడం జరిగింది. దీని మీద ముఖ్యమంత్రి గారి స్పందన ఏ విధంగా? మేమైతే నేను కావచ్చు, గౌరవనీయులు పెద్దలు రైల్వే కోడూరు టీడీపీ ఇన్ఛార్జ్ రూపానంద సార్ కావచ్చు, నిన్న ఈవినింగ్ వెళ్ళి సార్ని కలిసాము. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు కలవడం జరిగింది. ఆయన మేమైతే చెప్పాం, సార్ కంపల్సరీగా రాజంపేట బద్వేల్ని దీంట్లో కలిపి రాజంపేట పార్లమెంట్ ఉన్నందున రాజంపేట డిస్టిక్ చేస్తే ప్రజలందరూ చాలా స్పందిస్తారు, చాలా ఆనందపడతారు. కావున మీరు దయచేసి రాజంపేటని డిస్టిక్ చేయండి. రాయచోట్లో ఎటువంటి సౌకర్యం లేదు, ట్రైన్ కావచ్చు లేకపోతే ఎయిర్పోర్ట్ కావచ్చు. సో మీరు కంపల్సరీగా రాజంపేట డిస్టిక్ చేయండి అని చెప్పి సార్కు చాలా రిక్వెస్ట్ చేసి వచ్చాము. ఆయన సరే మాట్లాడదాము అని చెప్పారు. కంపల్సరీగా మాకు కూడా నమ్మకం ఉంది, రాజంపేట ప్రజలకు కూడా అంతే నమ్మకంతో ఉంటారని ఆశిస్తున్నాను. అన్నమయ్య జిల్లాను విభజించే కార్యక్రమంలో భాగంగా మదనపల్లి కొత్త జిల్లాగా ఏర్పడేటప్పుడు రాష్ట్ర ఏదైతే కమిటీ మొత్తం తిరిగినారో ఆ టైంలో మీరు ఏమన్నా మిమ్మల్ని కూడా కన్సల్ట్ అంటారు కదా, మీరు ఇచ్చిన ఏదైనా? నన్నైతే వాళ్ళు ఎవరు కన్సల్ట్ అవ్వలేదు. నేనే ఎవరైతే కమిటీ ఉన్నారో 8 మెంబర్స్, మినిస్టర్స్ 9 మెంబర్స్ కావచ్చు, నేను ఆ మినిస్టర్స్తో మాట్లాడాను. సత్యకుమార్ సార్ కావచ్చు, మనోహర్ సార్ కావచ్చు, వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేసి, హోమ్ మినిస్టర్ కావచ్చు, అందరికి రిక్వెస్ట్ చేశాను. మేడం కంపల్సరీగా సార్ రాజంపేట డిస్టిక్ అయితేనే బాగుంటుంది, ఎందుకంటే అన్నమయ్య పుట్టిన ప్రాంతం ఇది. కంపల్సరీగా అన్ని సౌకర్యాలు ఉన్నాయి, ట్రైన్ కావచ్చు లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు లేకపోతే ఎయిర్పోర్ట్ ఫెసిలిటీస్ కావచ్చు. అంటే దగ్గర 1 అవర్ నుంచి 1 అవర్ 45 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. కంపల్సరీగా మీరు రాజంపేట డిస్టిక్ చేయండి అని చెప్పి నేను ఎవరైతే మినిస్టర్లు అంతా ఒక కమిటీలో ఉన్నారో వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులకు దృష్టికి తీసుకెళ్ళి కంపల్సరీగా మేము ఇది డిస్కషన్లో పెడతామని చెప్పడం కూడా జరిగింది. ముందున్న వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు చేసిన తప్పిదాల వల్ల ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం ఇవి ఎదుర్కోవాల్సి వస్తుంది అంటున్నారు. 100% రాష్ట్ర గవర్నమెంట్లో ఏదైతే 19 to 24 గవర్నమెంట్ ఉండిందో వాళ్ళు చేసిన ప్రతి పనిలో కూడా తప్పు ఉంది. ఎందుకంటే మనం దీనికి ఫస్ట్ ఎగ్జాంపుల్ రాజంపేట డిస్టిక్ తీసుకుపోయి అన్నమయ్య పేరు తీసుకుపోయి రాయచోట్లను కలపడం, అది వాళ్ళు చేసిన పెద్ద తప్పు. దాన్ని మన గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ మీద రుద్దుతున్నారు. కానీ దానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఆయన ఎలా ఆలోచన చేసి ఆయనకున్న ఎక్స్పీరియన్స్తో ఏదైతే డిసిషన్ తీసుకుంటారో ఆ డిసిషన్కి మేము కూడా స్పందించి ఆయన వెంటనే ఉంటామని చెప్పి తెలియజేస్తాను. ముందు జిల్లా కావడానికి మీరు చేసే ఇంకా కార్యాచరణ ఏమన్నా, నిరసన కార్యక్రమాలు కానీ ఏమైనా ముందు ఉన్నాయా? తప్పకుండా. ఈరోజు ఏదైతే రాజంపేట కోడూరు కాన్స్టిట్యున్సీ నుంచి రాజంపేట జిల్లా కేంద్రంగా చేయాలని చెప్పి ప్రజలు, జేఏసీ సభ్యులంతా వచ్చి ఈరోజు సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర నినాదాలు చేశారు. అదేవిధంగా ముందు ఏదైతే మనం చేయాలనుకున్నామో దానికి ముందే ఇంటిమేషన్ ఇచ్చి మేము ఇదే విధంగా దీనికన్నా ఇంకా పెద్ద ఎత్తున చేయొచ్చు అని చెప్పి తెలియజేస్తున్నాం.
ఓకే సార్. సో మొత్తానికి చూసుకుంటే శ్రీధర్ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ రాబోయే కాలంలో ఖచ్చితంగా రాజంపేటనే జిల్లా హెడ్ క్వార్టర్గా ఉంటుందని, 3 ప్రాంతాలకు అనువుగైనటువంటి రాజంపేట జిల్లాగా ఉంటుందని, అదిగాక కోడూరు ఇన్ఛార్జ్ రూపానంద రెడ్డితో గారి కలిసి ఆయన ఈ మధ్య కాలంలోనే ముఖ్యమంత్రి గారిని వినతి పత్రం అందజేయడం జరిగింది. దానిలో భాగంగా బద్వేల్ నియోజకవర్గాన్ని కూడా కలుపుకున్న 4 నియోజకవర్గాలకు సెంటర్గా ఉన్న రాజంపేటను జిల్లా హెడ్ క్వార్టర్గా ఉంచినట్లయితే ప్రజలకు అనువుగా ఉంటుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి అడగడం జరిగింది. సో ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించారని, దీనిపైన కూడా త్వరలో ఒక నిర్ణయం అనేది ఉంటుందని ప్రస్తుత మన జనసేన ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ గారు తెలియజేశారు. కెమెరామెన్ శ్యామ్తో వినోద్, సిటీ 24/7 కడప.